హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. సో ఈరోజైతే నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి. అది ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? అదేనబ్బా, ఎగ్ స్మాష్ కర్రీ. ఏంటి ఇంగ్లీష్ భాషలో ఎగ్ స్మాష్ కర్రీ అని స్టైల్గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అబ్బాబ్బా లేదండి, తెలుగులో అయితే అచ్చంగా ఎగ్గు కొట్టి పోసుకునే కర్రీ అంటారు, ఎగ్గు కొట్టిపోయడం అని అంటారు. నేనేదో కొంచెం పాష్గా ఉంటుందని ఎగ్ స్మాష్ కర్రీ అని అన్నానండి. లైట్ తీసుకోండిలేండి అబ్బా. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ప్రాసెస్లోకి వెళ్ళాలి అంటే, మనం కుక్ చేయాలి అంటే ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకోవాలి కదా. స్టవ్ వెలిగించకుండా కుక్ అయితే చేయలేం కదా అండి. సో నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నా. స్టవ్ వెలిగించుకోగానే సరిపోదు కదా, దాని మీద అయితే ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దానికి సరిపడ్డ కర్రీకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకోవాలండి. కర్రీ కంటే కొంచెం దీనికి ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక 7 to 8 స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇది చార్ లాగా అయితే ఉండదు, నేనైతే గ్రేవీ టైప్ చేస్తున్నాను, సెమీ గ్రేవీ. సో ఇది రైస్ కలుపుకొని తినాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి నాకైతే. సో మీకు ఆయిల్ అంత ఎక్కువ వద్దనుకుంటే లైట్గా తగ్గించుకుని, బట్ నాన్ వెజ్ కర్రీస్కి అంతా కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఎగ్ కూడా నాన్ వెజే కదబ్బా, మళ్ళీ ఏంటి నువ్వు నాన్ వెజ్ అంటున్నారా? ఎగ్గు నాన్ వెజ్ కిందకే వస్తుంది కదా. సో అందుకే అలా అన్న. ఇంకెందుకు ఆలస్యం, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఏం చేయాలి అని అంటే, మనం పోపు అయితే పెట్టుకోవాలండి. పోపులో నార్మల్గా వెజ్కి అయితే జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం కదా, బట్ దీనికి అలా కాదండి. సోంపు, 3 లవంగాలు, 2 ఎలాచి, ఒక పట్ట, దాన్ని నేను 2 ఇదిగా ఇది తుంచుకున్నాను. సో ఇది వేసుకోవాలండి. నాన్ వెజ్కి టేస్ట్ అయితే బాగుంటుంది. సోంపు వేయడం వల్ల ఏమవుతుందో అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్. సో ఇది వేగిపోయాక మళ్ళీ ఏం చేయాలి అంటే, ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. అంటే మీ క్వాంటిటీ బట్టి, నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి, సో నా 6 ఎగ్స్కి వచ్చి నాకు 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఆనియన్ని సన్నగా చాప్ చేసుకుని కట్ చేసుకున్నానండి. సో కట్ చేసుకొని ఈ ఆనియన్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి, నేనైతే టమాటా వేసేటప్పుడు సాల్ట్ వేస్తాను, ఇప్పుడైతే వేయను అండి. సో ఇది మగ్గాలి కాబట్టి ప్లేట్ అయితే మూసేసుకుందాము. సో నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది, ఏంటి అంటున్నారా? ఈ కర్రీ అయితే నాకు కూతురికైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటుంది. సో నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటారా, పెద్దగా నేనైతే బాయిల్డ్ ఎగ్ తిననండి. నాకు బాయిల్డ్ ఎగ్లో ఇది వైట్ అంటే నాకు పెద్దగా అస్సలు నచ్చదు. నాకు ఎల్లో మాత్రమే ఇష్టం ఉంటుంది. ఎల్లో మీరు 10 ఇచ్చినా కానీ నేను వద్దు అనకుండా తినేస్తాను. సో నాకు అంత ఇష్టము ఎల్లోస్ అంటే. సో అందుకే నేను ఎందుకు బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయకుండా ఎప్పుడు ఇలా కొట్టిపోసుకునేస్తాను. కొట్టిపోయడం వల్ల ఏమవుతుందంటారా, పెద్దగా వైట్ కనిపించదు. ఎక్కువ దీనికి ఎగ్ అనేది ఉప్పు కారం అంతా చక్కగా పడుతుంది. ఆ ఎల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఆనియన్స్ మగ్గిపోయింది. ఆనియన్స్ మగ్గిపోయాక ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో వేయంగానే ఒక చక్కటి అరోమా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. నేను చేసేటప్పుడు కూడా నాకు ఆ స్మెల్ చెప్పలేను, చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే. మంచిగా కమ్మగా ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఫీలింగ్లో అయితే ఉన్నది. ఎప్పుడైనా అది అల్లం వెల్లుల్లి పేస్టే అంతే కదా, ఆయిల్లో వేయగానే మంచి అరోమా వస్తుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసిందండి. అల్లం చక్కగా అయితే రోస్ట్ అయిపోయింది. మరీ మాడగొట్టకండి, ఎందుకంటే మాడింది అనుకోండి కొంచెం, అంటే అల్లం అనేది కొంచెం మాడు వాసనగా ఉంటుంది, బాగుండదు. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రై అయిపోయాక ఇంకేం చేయాలి, ఇంకేముందండి, టమోటా ముక్కలు వేసుకోవాలండి. టమోటా అయితే నేను ఒక స్మాల్ సైజ్ 3 టమోటాస్ అయితే తీసుకున్నాను. మీరు బిగ్ ఉందనుకోండి 3 టమోటాస్ తీసుకోండి, అదే మీ క్వాంటిటీ బట్టి, మీ కర్రీ క్వాంటిటీ బట్టి. నేనైతే 3 టమాటాస్ అయితే తీసుకున్నానండి. 3 టమాటా ముక్కల్ని సన్నగా అయితే చాప్ చేసుకునేసానండి. మనం సన్నగా చాప్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, ఈజీగా అనేది కుక్ అయిపోతుంది. ఈజీగా అనేది కుక్ అవుతుంది ఇక్కడ. చూడండి సన్నగా నేనైతే దాంట్లో ఫస్ట్ టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాను. టమాటా ముక్కల్లోకి వచ్చి పసుపు, టమాటా ముక్కలకి సరిపడ్డంత సాల్ట్ అయితే వేసుకున్నానండి. సో దీన్ని ఏమంటే దీన్ని చక్కగా కలిపేసి ఒక
2 to 3 మినిట్స్ అయితే ప్లేట్ అయితే మూసేద్దామండి. ప్లేట్ మూయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మగ్గిపోతుంది మనకి. పెద్దగా కలబెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదండి. బట్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే సిమ్‌లో పెట్టుకోండి. మీడియం కన్నా కూడా సిమ్‌లో పెట్టుకున్నారనుకోండి చక్కగా టమోటా అనేది మగ్గిపోయి ఆయిల్ అనేది ఏమవుతుందంటే బయటొచ్చేస్తది. ఆ టమాటాకున్న తొక్కంతా బయటొచ్చేసిందనుకో అదే బయటకి ఇదన్నా అనుకోండి అప్పుడు మనకు టమాటా అనేది చక్కగా మగ్గుతుంది. దాంతో పాటే కొంచెంగా నేను కరివేపాకు అనేది వేసేసుకున్నాను. సో, ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని 2 మినిట్స్ దాన్నైతే చక్కగా మగ్గనిద్దాం. కలబెట్టకుండా చక్కగా మగ్గనిద్దాం. ఓకేనా? సో, ఎక్కడికి ఎళ్ళకండా స్టవ్ దగ్గరే ఉండండబ్బా. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి సరిపోతాం చాలు. చూడండి ఆయిల్ అయితే ఎంత చక్కగా పైకొచ్చేస్తుందో. సో, ఇంకొక 1 or 2 మినిట్స్ ఉంటే టమోటాలు చక్కగా మగ్గిపోయి ఈరుళి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ఇదనేది గొజ్జు అనేది చక్కగా మగ్గి చక్కగా ఉడికిపోతుందండి. ఆయిల్ చూసామా మనం వేసిన ఆయిల్ మొత్తము ఆల్మోస్ట్ బయటే అదే కర్రీలో నుంచి బయట వచ్చేస్తుంది. సో, అలా వచ్చిందంటే అర్థం ఏంటో అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టండి మనకనేది. ఆ టమోటా ఇదనేది పచ్చివాసన కానీ అవనేది ఏమీ ఉండదు మనకి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు వరకే ఉంటుంది. సో, ఇప్పుడైతే చక్కగా ఆయిల్ అంతా బయటొచ్చేసింది. టమోటా బాగా చక్కగా ఉడికిపోయింది. సో, ఇప్పుడేం చేస్తామంటే ఒక్క 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుందాం. కారం వచ్చి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టండి. మేమైతే కారం బాగా తింటాం కాబట్టి మేమైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాము. దీంతోనే కొంచెం లైట్‌గా గరం మసాలా వేసుకోండి. మరీ ఎక్కువ గరం మసాలా వేసుకోకండి. మరీ హెవీ మసాలా అయిపోతుంది. లైట్‌గా కొంచెం గరం మసాలా వేసుకొని ఆయిల్‌లోనే మగ్గనివ్వండి కొంచెం. ఎందుకంటే మళ్ళీ కర్రీ వేసేటప్పుడు అంటే వేసామనుకోండి పెద్దగా ఇది ఉండదు. నేనైతే మాత్రం ఆయిల్‌లోనే మగ్గనిచ్చుకుంటాను. ఆయిల్‌లోనే వేసేసి మగ్గనిస్తాను ఒక 5 మినిట్స్. సో, ఇది మగ్గిందంటే ఏమవుతుందో తెలుసా? అంతే మీకు కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. మనం ఎక్కువైతే వాటర్ పొయ్యం కాబట్టి కొంచెం ఆయిల్‌లోనే మగ్గిందనుకోండి మనకి ఇది కర్రీ అనేది టేస్టీగా బావుంటుంది. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయం కాబట్టి. సో, ఒక 1 మినిట్ నేనైతే మూత పెట్టేసుకుంటా. అది మగ్గిపోతుంది. సో, మళ్ళీ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోలే. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! నేను జస్ట్ సెమీ గ్రేవీ చేస్తున్నాను అనేసి. మరీ ఇది నీళ్ళ నీళ్ళగా ఉంటే అస్సలు బాగోదండి. లైట్‌గా గ్రేవీ ఉంటేనే మనము అన్నంతో ఆ గొజ్జుని కలుపుకొని మధ్యలో ఎగ్ పెట్టుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా! మాటల్లో అయితే చెప్పలేనండి. నేనైతే మొన్న చేసినప్పుడైతే బాగా ఎంజాయ్ చేశా ఫుడ్డు. ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకు మళ్ళీ ఎగ్ కర్రీ చేసుకోవాలనిపిస్తుందండి. చూద్దాం వెడ్నెస్డే చేసుకుంటా. ఇంక మండే, ట్యూస్డే నేను ఎగ్ కర్రీ నాన్ వెజ్ తినం కాబట్టి మళ్ళీ వెడ్నెస్డే అయితే చేసుకుంటా. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ లేనప్పుడు కంపల్సరీ నేనైతే ఇలా ఎగ్ కర్రీ చేసేసుకుంటానండి. బావుంటుంది. చాలా బావుంటుంది. బాయిల్డ్ ఎగ్ మామూలుగా ఫుల్ ఎగ్ చేయడం కన్నా కూడా ఇలా ఎగ్ కొట్టి పోసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. కొంచెం అన్నం తినేవాళ్ళు కూడా ఎక్కువ అన్నం తింటారు. ఇది కర్రీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం కర్రీ ఉన్నా కానీ ఆ కర్రీతో ఫుల్లుగా అన్నం వేసుకొని అయితే లాగించేసేయవచ్చు. చెప్పా కదా! మీకు ఇంతేనా? మీరు ఎవరైనా వైట్ తినకుండా యెల్లో కలర్ ఎగ్స్ యెల్లోనే తింటారా? ఎవరైనా ఉన్నారా అట్లా ఓన్లీ యెల్లో ఇష్టపడేవాళ్ళు? అలా ఉంటే కమెంట్ చేయండబ్బా! నాకు కొంచెం ఉంటుంది. నేనెప్పుడు మా ఇంట్లో అలా యెల్లో తింటూ ఉంటే మా అమ్మ, మా నాన్న వాళ్ళు "ఎందుకు అలా తింటావు యెల్లో? ఏం బావుంటుంది ఫ్యాట్" అని అంటారు. నేనైతే అంత మంచిదాన్ని కాదండి. అంటే లైక్ మెయింటైన్ చేసేంత మంచి ఫుడ్డే తినాలి అలా అనేది నాకైతే అస్సలు లేదు. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? జంక్ ఫుడ్స్ తినడము, ఇలాంటివి తినాలి కానీ మరీ ఎక్కువ తినకూడదంటారు. బట్ అదేంటోనండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ యెల్లోనే ఇష్టము. ఎంత మీరు 10 కాదు 20 ఇచ్చినా కూడా నేనెందుకో వద్దనకుండా తినేస్తాను. నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు అంటే ఎగ్స్ ఇస్తారు కదా! నా ఫ్రెండ్స్ దగ్గర ఉండేవంతా నా వైట్ ఇచ్చేసాను. ఎగ్స్ అంతా నేనే తినేసేదాన్ని. సో, ఇప్పుడు నాకు అది గుర్తొస్తుంది చూడు. కర్రీ అయితే వాటర్ పోసాం కదా! జస్ట్ ఒక 1 మినిట్ అండి. లైట్ మనకు ఆ వాటరు బుడగలు వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ అయితే కాగాల్సిన అవసరం ఎందుకంటే మళ్ళీ ఎగ్ వేస్తాం కాబట్టి. సో, ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ అయితే ఇప్పుడు కొట్టి పోస్తున్నాను చూడండి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. సో, ఎగ్స్ కొట్టి పోసాక మీరు గరిటెతో అయితే అస్సలు కలబెట్టకండి. ఏమవుతుందో తెలుసా? మీరు గరిటెతో కలబెట్టడం వల్ల కలిపెడితే ఎగ్ బుర్జీ అయిపోతుందండి. అప్పుడు ఎగ్ కర్రీ అయితే కాదు. సో, అలాగే మీరు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ యెల్లో అనేది డివైడ్ అవ్వదు. అలానే ఉంటుంది.
ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసుకోండి. అప్పుడు మీరు ఓపెన్ చేసి చూసారు అనుకోండి, మీకు చక్కగా అక్కడే ఇదిగా ఉంటుంది. సో మళ్ళీ తర్వాత ఏం చేస్తారు తెలుసా, ప్లేట్ తీసేసాక మీరు అప్పుడు మనం కేక్ కట్ చేసుకుంటాం చూస్తావా గంటెతో, ఆ 6 ఎగ్స్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. చూడండి నేను చక్కగా గంటెతోనే అలా కేక్స్ లాగా కట్ చేసుకుంటా 6 ఎగ్ని. సో దాన్ని మెల్లగా తిప్పించుకోండి. అలా తిప్పించుకోవడం వల్ల ఇంకొక సైడ్ అనేది కుక్ అవుతుంది. సో మనకి అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఎగ్ అనేది ఆ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎగ్ అనేది కర్రీ మొత్తం ఇది కాకుండా ఉంటుంది, అక్కడ వరకే ఇది అవుతుంది. సో అలాగా తిప్పించుకున్నాక ఒక 5 మినిట్స్ అవసరం లేదండి, 3 to 4 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ కూడా చక్కగా అయితే పైకి వచ్చేస్తుందండి. మనం అంత ఆయిల్ అయితే వేసామో చక్కగా మనకి పైకి మొత్తం అనేది వచ్చేస్తుందండి. మళ్ళీ లాస్ట్లో అయితే ఇంకేముందండి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పైన అలా అలా దాని మీద చల్లేసేయాలి. చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది, తినడానికి కూడా అంతే అంటే అంతే బాగుంటుందండి. ఇంకెందుకు, ఆ కర్రీ అయితే అయిపోయాక స్టవ్ అయితే మనమైతే ఆపేసుకుంటామండి. స్టవ్ ఆపేసుకుని లాస్ట్లో ఏం చేసుకోవాలి, వేడి వేడి అన్నం పెట్టుకొని ఆ కర్రీని అలా ఆమ్లెట్ అంటున్నా సారీ, ఆ ఎగ్ని ఒక 2-3 ఎగ్స్ వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని అన్నంలో కలుపుకొని ఆ ఎల్లో కలర్ని తీసుకొని దాంతో అన్నంతో పాటు తింటుంటే అబ్బబ్బా మాటలో చెప్పలేమండి, స్వర్గం కనిపిస్తుంది తినేటప్పుడైతే. అంత బాగుంటుందండి ఆ ఎగ్ కర్రీ. సో మీకు ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి అయితే టేస్ట్ అయితే అంతేనండి, ఇంక మాటలేం చెప్పాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. బాగలేకపోతే అప్పుడు నాకు చెప్పండి, అని అడగండి, మీరు చెప్పిన కర్రీ బాగలేదు అని అన్నది. అంత బాగుంటుందండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. సో నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి ఏం చేయాలి, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అబ్బా ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మీరు చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్, ఇంత పేషెన్స్గా నా వీడియో అయితే మీరు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. Love you all. Good night.